నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాల్కొండ నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు. పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద స్వయంభూ శివాలయం నూతన ఆలయ నిర్మాణానికి కేదారేశ్వర వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భూమి పూజ. ఈ నెల 25 నుంచి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జంబి హనుమాన్లో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సేవా సమితి అధ్యక్షుడు జలంధర్ వెల్లడి. వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లారీ డ్రైవర్ మృతి. ప్రశాంతంగా జాతీయ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహణ. 2% పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులు. ఆర్మూర్ పట్టణంలోని 4 పరీక్షా కేంద్రాలలో ప్రశాంతంగా NMMS పరీక్ష కొనసాగింది. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ బాలుర పాఠశాల, పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు బాలికల పాఠశాలలో జాతీయ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష 4 పాఠశాలల్లో కొనసాగింది. సుమారు 600 మందికి పైగా విద్యార్థులు హాజరు పరీక్షకు రాయగా ప్రశాంత వాతావరణంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ కసరత్తు చేసింది. 9:30 నుంచి 12:30 వరకు పరీక్ష నిర్వహించడం జరిగిందని, 2% మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్షిప్ మంజూరవుతుందని విద్యాశాఖ అధికారి స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించే ముందు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచి పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్యాట్ల హనుమాన్ ఆలయంలో 84వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి శనివారం ప్యాట్ల హనుమాన్ ఆలయంలో సాయంత్రం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, భక్తులు, యువకులు తదితరులు ఉన్నారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 25వ తేదీ నుండి జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సేవా సమితి అధ్యక్షుడు పెంట జలంధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప భక్తులకు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ నెల 25వ తేదీ నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుందని, అయ్యప్ప మాలాధారణ చేసిన భక్తులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు జనార్దన్ గౌడ్, గోపి, శివ తదితరులు ఉన్నారు. నిరాటంకంగా 41 రోజులు అయ్యప్ప మాలధారణ సాములందరికీ కూడా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆర్మూర్ మరియు ఆర్మూర్ పరిసర ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చినైనా అయ్యప్ప మాలధారణ సాములు వచ్చి ఇక్కడ ఈ భిక్షా కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో మాలధారణ సాములందరూ పాల్గొని ఉదయం 12:30 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ దీన్ని అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప కర్ణకటాక్షాలతో ఆర్మూర్ పట్టణ పరిసర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సుఖశాంతులతో ఉండాలని ఆ అయ్యప్పని ప్రార్థిస్తూ, ఆ అయ్యప్ప యొక్క స్తుతిలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని మల్లారెడ్డి చెరువు సమీపంలో స్వయంభూ శివాలయం నూతన ఆలయ నిర్మాణానికి నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ స్వయంభూగా వెలిసిన ఆలయాన్ని నూతనంగా నిర్మించడానికి పూనుకొని పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో NCC దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణతో పాటు గోవింద్పేట్ గ్రామంలో క్షత్రియ NCC క్యాడెట్స్ను మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేసీఈఏ మాజీ ఎన్సీసీ క్యాడెట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు జిల్లా మేనేజర్ బొమ్మెన హారిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. దేశభక్తి పాటలతో చేసిన నృత్యాలు, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల కోశాధికారి అల్జపూర్ గంగాధర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ వెంకటేష్, ఇన్ఛార్జీలు, లెక్చరర్లు, ఎన్సీసీ క్యాడెట్స్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో 76వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ 76 వారాలుగా నిర్విరామంగా ప్రతి శనివారం జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. 12 ఆలయాల అర్చకులతో మనము సన్మాన కార్యక్రమం చేసుకుని ఈ సనాతన ధర్మం గురించి చాలా చక్కగా గురుస్వాములు వివరించడం జరిగింది. అదే స్ఫూర్తితో మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుతూ 76వ వారం హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కూడా మనం ఈరోజు జరుపుకుంటున్నాము. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు ఎల్టీ కుమార్ గారు ఎప్పుడు ఆహ్లాదంగా ఉండి అందరితో కలిసిమెలిసి తిరుగుతున్న ఎల్టీ కుమార్ గారికి సడన్గా నిన్న హార్ట్ అటాక్ రావడం, అన్ని బ్లాక్లు మొత్తం మూసుకుపోవడం, నిజామాబాద్ నుంచి రాత్రి అర్ధరాత్రి హైదరాబాద్కు తరలించడం జరిగింది. వారి సోమవారం నాడు ఆపరేషన్ ఉంది. ఆ ఆపరేషన్ సక్సెస్ కావాలని, వారు కోలుకోవాలని చెప్పేసి శ్రీ ఆంజనేయ స్వామి వేడుకుంటూ బీజేపీ నాయకులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు ప్రాథమిక సభ్యత్వాన్ని పూర్తి చేసి క్రియాశీలక సభ్యత్వాన్ని పొందాలని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగుట గంగాధర్ సూచించారు. డొంకేశ్వర్ మండలంలో మండల అధ్యక్షుడు సురేందర్ అధ్యక్షతన మండల ఎన్నికల కార్యశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, మండల ఎన్నికల అధికారి కలిగొట గంగాధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని బూత్ కమిటీలు వేసుకునే విధంగా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశాలనుసారం ప్రాథమిక సభ్యత్వం పూర్తి చేసి క్రియాశీల సభ్యత్వాన్ని పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మారంపల్లి గంగన్న, పోల్కం వేణు, సాగర్, ముత్యం, రాజేశ్వర్, విఠల్, నరేందర్, నాగరాజు, గంగారెడ్డి, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. ఏదైతే మీరు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినారో, నీకెంత గెలుచుకున్నారో ప్రజల నుంచి, నేను కూడా అదే ప్రజల నుంచి గెలిచినాను. కాబట్టి ఖచ్చితంగా నా అసెంబ్లీకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తావా, లేదంటే చెలో కొడంగల్ అని పిలుపునియ్యన్నా అని వచ్చి ఆర్మూర్ అసెంబ్లీలో ఉన్న నాయకుల మంత్రం వచ్చి కొడంగల్లో కూర్చుంటాము, నువ్వు నెక్స్ట్ మంజూరు చేయకపోతే అని చెప్పి గట్టి పట్టుదలతోని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి గట్టిగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడానికి ఆయన సాయశక్తుల కష్టపడినందుకు వారికి ఎమ్మెల్యే గారికి ఈరోజు పాదాభివందనం చేస్తున్నాము ఆర్మూర్ శాసన తరఫున అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయిందని చెప్పక తప్పదు. వారు గెలిచిన తర్వాత ఒక సంక్షేమ మార్గంలో, ఒక అభివృద్ధి బాటలో ఇక్కడ నీతివంతమైన పాలన అందించాలని ఒక సంకల్పంతో వారు వెళ్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గాని కొన్ని వేల సార్లు కూడా వారు ప్రశ్నించడం జరిగింది. నీ ప్రాంతానికి ఏ విధంగా అయితే అభివృద్ధికి నిధులు తీసుకెళ్తున్నావో నా ప్రాంతానికి కూడా అదే విధంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలా. నా ప్రాంతం కూడా విద్యాపరంగా, వైద్యపరంగా, అభివృద్ధి పరంగా చాలా వెనుకబడ్డది. కాబట్టి మీరు ఖచ్చితంగా నిధులు ఇచ్చిందాక నిన్ను నిద్రపోనియా, నేను నిద్రపోనా అని ఒక ఉడుపు పట్టుతో పట్టి ఈరోజు ఇంటిగ్రేటెడ్ పాఠశాల తీసుకురావడం చాలా అభినందనీయం. వారికి పేరున ఈ డొంకేశ్వర్ మండల తరఫున, మండల ప్రజాప్రతినిధుల తరఫున, ఈ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ గల్లీలో గురుస్వామి నాగేష్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్ల పూజ, పంచామృత అభిషేకాలు, హారతి, భజన కార్యక్రమాలు నిర్వహించారు. గురుస్వామి నాగేష్ శర్మ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాధారులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ అంశాపూర్ పెద్ద మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
పెద్దమల్లయ్య ఇటీవలే మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 71వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో గల పార్కులో పిచ్చి మొక్కలు తొలగించి పార్కు శుభ్రం చేశారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ పార్కుకు వచ్చే వాకర్స్కి ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా పార్కును పరిశుభ్రం చేయటం జరిగిందని అన్నారు. ప్రతి వారం జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్విరామంగా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కొక్కర భూమన్న, రాజు, సాయన్న, భూమన్న, గణేష్, రవి, జయరాజ్ తదితరులు ఉన్నారు. మున్సిపల్ పార్క్లో ఈరోజు పూర్తిగా చెత్త చెదారం క్లీన్ చేసి దాన్ని ఎక్కడిదక్కడ మంట పెట్టడం జరిగింది. మేము ఒకటి నిర్ణయించుకున్నాము, మా కాలనీలో 3 పార్కులు ఉంటాయండి. ఆ 3 పార్కులలో ఒక పార్కులో జిమ్ము, ఒక పార్కులో వాకింగ్, ఒక పార్కులో యోగా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. అందులో భాగంగా ఈరోజు మొదటి పార్కులో 4వ స్ట్రీట్లో ఉన్న ఈ పార్కులో మేము వాకింగ్ కొరకు చుట్టూరుగా చెత్త చెదారం అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాము. రేపటి నుంచి అందరం మా కాలనీ వాసులు, మహిళలు, పురుషులు అందరూ కూడా ఇక్కడ వాకింగ్ చేయాలని ఆ రకంగా శుభ్రం చేసి పెట్టుకున్నాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్ ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రకరకాల ఆకుకూరలను, కూరగాయలను పాఠశాలలో ప్రదర్శించారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు ఆకుకూరలు, కూరగాయల ప్రాముఖ్యతతో పాటు రైతుల విలువలు తెలపడానికే వెజిటేబుల్ డేను నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల కూరగాయల్లో ఉన్న విటమిన్స్ విద్యార్థులకు తెలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. లారీ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకు వెళ్లిన ఘటనలో డ్రైవర్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. లక్కోరా వేల్పూర్ ఎక్స్ రోడ్ మధ్యలో రోడ్డు మరమ్మతులో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్ సైడ్ వాల్ శనివారం అర్ధరాత్రి సమయంలో ఆర్మూర్ నుండి మెట్పల్లి వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి గుద్దుకొని పొలాల్లోకి వెళ్లిపోవడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఓ పేద కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. ఎర్గట్ల గ్రామంలో ఓ మహిళకు ఇటీవలే ఆపరేషన్ జరిగింది. బాధిత మహిళ పేద కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం పంపించారు. 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రామ కాంగ్రెస్ నాయకులు బాధితుల ఇంటికి వెళ్లి అందజేశారు. తమకు అండగా నిలిచి సహాయం అందించిన ముత్యాల సునీల్ కుమార్కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని వివిధ హాస్టల్స్ ని బాల్కొండ మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల్కొండ మండలంలోని వివిధ హాస్టల్స్ని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ బాల్కొండ మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్, కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని, తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రతి హాస్టల్లో అమలవుతున్నటువంటి మెనూ, శానిటేషన్, ఆహార పదార్థాలు నిల్వ చేసిన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని అన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్లో కుక్కు సరిగ్గా వంట చేయటం లేదని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. అలాగే విద్యార్థులకు చలి తీవ్రత ఉండటంతో చల్లటి నీటితో స్నానం చేయటం వల్ల జ్వరాలు వస్తున్నట్లు తెలియజేశారు. వేడి నీటి కొరకు గ్లీజర్ ఏర్పాటు చేయమని కోరారు. అంతేకాకుండా కిటికీలకు జాలి లేకపోవడంతో దోమల బెడద అధికంగా ఉందని వాపోయారు. ఈ విషయాన్ని కూడా జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఎందుకంటే
వారానికి ఎన్నిసార్లు మటన్ ఇస్తున్నారు? బాగుందా? శానిటేషన్, టాయిలెట్స్, రన్నింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయా? టాయిలెట్స్ ఏమి ఇబ్బంది లేదు కదా? శానిటేషన్ కానీ మీకు వాటర్ విషయంలో కానీ రాత్రి ఇంకా పడుకోవడానికి బ్లాంకెట్స్ అవన్నీ ఉన్నాయా? ఉన్నాయా? సరికి ఇబ్బంది అవుతుంది కదా. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో సర్వసంఘం ప్రహరీగోడ నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు సర్వసంఘ కమ్యూనిటీ భవనం ప్రహరీగోడ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. ఇందుకోసం సహకరించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి మరియు ముఖ్య కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేమ్స్ గంగారెడ్డి, నరసింహారెడ్డి, జీజీ గంగారెడ్డి, సౌడ శ్రీనివాస్, రంగు కిషోర్ గౌడ్, వినోద్ రెడ్డి, జయరాజ్ పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా అనారోగ్యంగా ఉన్న వారిని ఆదుకోవడంతో పాటు దవాఖానాలో ఎన్ని ఖర్చు పెట్టినా ప్రభుత్వం అందించడం ఎంతో సంతోషమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో స్థానిక మండల బీఆర్ఎస్ నాయకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైన 9 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం సహాయ నిధి దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికి 3 నెలల్లో డబ్బులు వచ్చే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగే చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు సైతం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రసాద్, మోతి, అఖిల్, రామ్ సింగ్ తదితరులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఎంపీఓ గంగమోహన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని రూములను మరియు భోజన వసతులను, వంట సామాగ్రిని తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులు అందిస్తున్న భోజన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని అన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, చదువుపై, హాస్టల్లో మౌలిక వసతులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. జీవో 51ని రద్దు చేసి పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పెండింగ్లో కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆశన్న అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వర్కర్స్కు నెలల తరబడి పెండింగ్లో వేతనాలు పెట్టి వెట్టి చాకరీ చేయించుకుంటుందని అన్నారు. వెంటనే నిధులు విడుదల చేయాలని, జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని, అందరినీ పర్మనెంట్ చేయాలని, జీవో 51ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సుమారు 60,000 మంది స్వీపర్లు, వాటర్మెన్స్, కారబర్లు, డ్రైవర్స్, ఎలక్ట్రీషియన్స్, బిల్ కలెక్టర్లు అందరికీ మెజార్టీ గ్రామాలలో 2 నుంచి 5 నెలల వరకు కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీల్లో 5 నెలల నుండి సంవత్సరం వరకు కూడా జీతాలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. నిన్న మొన్న వేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. గ్రామ పంచాయతీ నుంచి సరైన సమయంలో చెక్కులు రాకపోవడం వల్ల జనరేట్ కావడం లేదని చెప్పేసి కూడా ఎంపీడీఓ గారు కావచ్చు, డిపిఓ గారు కూడా నిన్న మొన్న మాట్లాడితే చెప్పడం జరిగింది. దీన్ని తక్షణమే సరిదిద్దుకొని గ్రామ పంచాయతీ కార్మికులను తన పిల్లలుగా చూసుకొని గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నెల నెల గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సినటువంటి సబ్బుల బిల్లులు కావచ్చు, ఆరోగ్యపరమైన నూనె బిల్లులు కావచ్చు ఇవ్వడం లేదు. వాటిని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఏడల రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టి గ్రామ పంచాయతీ కార్మికుల సత్తా ఏందో చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిరికొండ మండల కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో 2005-6 సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నత విద్యను నేర్పించి విద్యాబుద్ధులను చెప్పిన గురువులను శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ చాలా కాలం తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో విద్యార్థులను కలవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే విద్యార్థులు ఆయా రంగాలలో రాణిస్తూ ఆర్థికంగా ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులను మరియు తోటి విద్యార్థులను కలవటంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు. పట్టణంలోని మల్లారెడ్డి చెరువు వద్ద స్వయంభూ శివాలయం నూతన ఆలయ నిర్మాణానికి కేదారేశ్వర వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భూమి పూజ. ఈ నెల 25 నుంచి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో జంబి హనుమాన్లో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు సేవా సమితి అధ్యక్షుడు జలంధర్ వెల్లడి. వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లారీ డ్రైవర్ మృతి. ప్రశాంతంగా జాతీయ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహణ. 2% పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.